ఆ నివేదిక ఇట్లా వస్తే వైవి సుబ్బారెడ్డి నోటు కొట్టి టీటీడీ అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి నోటీస్ తీసుకెళ్ళాలి. ధర్మారెడ్డి ఈ రోజు వరకు నోరు మీద పట్ల ఎవరికి చెప్పట్లేదు దాని మీద. వాస్తవానికి అప్పుడు ఈవో బాధ్యత అవుతా సార్? ఖచ్చితంగా అవుతుంది. ఈవోకి తెలిసి ఉండాలి. ఈవో ఏం యాక్షన్ తీసుకోవాలి చెప్పండి. రాజకీయ పదవి ఏంది ఖచ్చితంగా నేను అనేది నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు నెయ్యి ప్రొక్యూర్మెంట్ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి ఇవన్నీ బోర్డు నిర్ణయం తీసుకోదు. డెసిషన్ అధికారులు పెడతారు బోర్డు ముందు, ఇది ప్రతిపాదన అని రిజెక్ట్ చేయొచ్చు, ఓకే చేయొచ్చు. అంతేగాని బోర్డుగా నువ్వు వెళ్ళి వీళ్ళ దగ్గర కొనుని చెప్పదు ఏ బోర్డు కూడా. ఇంటర్నల్ గా గేమ్ నడిపి ఉద్యోగులకు చెప్పి ఉద్యోగుల చేత ప్రపోజల్ పెట్టించాలే కానీ డైరెక్ట్ గా బోర్డు పెట్టదు ప్రతిపాదన ఏది కూడా. బోర్డులో ఫస్ట్ ఉద్యోగులు కానీ అధికారులు కానీ ప్రపోజల్ పెట్టి ఈవో దగ్గరికి తీసుకెళ్తారు. ఈవో ఆయన కూర్చుని మాట్లాడుకుని ఏది అవసరమో బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది ఏది అవసరం ఉంటుందో ఆర్థికపరమైన లింక్ ఉన్న ప్రతి దాంట్లో కూడా బోర్డు దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత ఈవోది. బోర్డు అది చర్చించి ఓకే చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అంతే తప్పించి బోర్డుగా ఒక నిర్ణయం తీసుకోదు. బోర్డుగా ఇదిగో వీళ్ళ దగ్గర నెయ్యి కొను అని చెప్పడానికి లేదు డైరెక్ట్గా. ఏ ట్రస్ట్ బోర్డు మెంబర్ అట్లా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్నారు కదా బోర్డు వాళ్ళు, లేకపోతే కనుక వీళ్ళకి తెలిసింది మా దగ్గర దుర్గా నెయ్యి వాళ్ళు తెలుసండి, లేకపోతే సంఘం వాళ్ళు తెలుసు, అక్కడ కొనండి బాగా అని చెప్పేసి బోర్డులో తీర్మానం చేస్తారా? చెయ్యరు. అదంతా